ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణం R&B బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ND విజయ్ జ్యోతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా MD విజయ్ జ్యోతి ఎంపికైన సందర్భంగా ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు AIC పార్టీ పెద్దలకు, PCC మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి, PCC వైస్ ప్రెసిడెంట్ బండి జకరయ్య, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు SC సత్తర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే తల్లితో సమానం. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం నుంచి జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మహానాయకులను తయారు చేసిందని, ప్రజలకు మంచి పరిపాలన అందించిందని, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిందని, పేదల కోసమే పుట్టిన పార్టీగా పేరు పొందానని, ఇలాంటి కాంగ్రెస్ పార్టీని కొందరు విమర్శించడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అచ్యుతారాజు, చిన్నపురెడ్డి, మహబూబ్ పాషా, షరీఫ్, బండి జకరయ్య తదితరులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ M రామచంద్రయ్య. స్వల్ప కాలంలోనే నేను పార్టీలోకి ఆహ్వానించిన స్వల్ప కాలంలోనే నాకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇచ్చినటువంటి PCC అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా AICC మన మాణికం ఠాగూర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్, ముఖ్యంగా పెద్దలు కాంగ్రెస్ పార్టీ PCC ప్రెస్ అండ్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ బలోపేతం కొరకు కృషి చేయాలని చెప్పినటువంటి PCC వైస్ ప్రెసిడెంట్ జకరయ్య అన్న గారికి, అదేవిధంగా ఈ కడప జిల్లా అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు గారికి, ఇక్కడ ఉన్నటువంటి అన్న సత్తారన్న గారికి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ, XMLA కమలమ్మ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పటిష్టమైన పార్టీ. మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇంకా ఎంతోమంది మేధావులు మన ఒక దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, అనాదిగా ఉన్నటువంటి పార్టీ, తల్లి లాంటి పార్టీ. ఆ పార్టీ వల్లనే మన దేశము సుభిక్షంగా ఎంతవరకు ఉండగలిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో బలహీనపడింది. కానీ పటిష్టమైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీలోనే ఎంతోమంది పేదలు, కుల మతాలకు అతీతంగా ఎంతోమంది బాగుపడిన రోజులు ఉన్నాయి. ఈ దేశం అభివృద్ధి చెందిన రోజులు. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీ యొక్క పటిష్టత కోసం నేను కృషి చేయాలని చెప్పేసి నేను ఎటువంటి సందేహం లేకుండా వీళ్ళు అడిగిన వెంటనే పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా కృషి చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప పార్టీ, కానీ ఈరోజు ఎంతోమంది దాని గురించి విమర్శ చేస్తూ అనవసరంగా వాళ్ళ స్వలాభాల కోసము కాంగ్రెస్ పార్టీ శవము, కాంగ్రెస్ పార్టీ ఇది అని దాన్ని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నాకెంతో బాధ అనిపించి నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ. ఇంతకుముందు ఒక ఇంగ్లీష్ పోయిట్ అన్నారు, మెన్ మే గో, మెన్ మే కమ్, ఐ మే బీ గోయింగ్ ఫర్ ఎవర్ అనేసి, ఒక రివర్ అనేది ఒక పోయిట్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పారే నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది, తల్లిలాగే ఉంటుంది. జనాలు, నాయకులు వస్తారు పోతూ ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ నిశ్చలంగా ఉండే పార్టీ. కాబట్టి ఆ పార్టీకి తాను ఎంతో గౌరవించాల్సిన బాధ్యత ఉంది. మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కాంగ్రెస్ పార్టీని ఎంతో గౌరవించాలి. ఎంతోమంది నాయకులు ఆ పార్టీల నుంచి, ఇప్పుడు వివిధ పార్టీలకు వెళ్ళిన వాళ్ళంతా ఆ పార్టీల నుంచి వచ్చి పోయిన వారే. అది గుర్తుంచుకోవాలా. ఎంతసేపు ఉన్నా కూడా స్వలాభం కోసం చూసుకోకూడదు. తర్వాత వారి యొక్క అభివృద్ధి కోసం చూసుకొని అనవసరంగా మాట్లాడకూడదని నేను ప్రతి ఒక్క నాయకునికి విన్నవించుకుంటూ ఉన్నాను. మనం అందరము కలిసి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని, ఇక్కడ పార్టీ లేదు, దాన్ని మన స్టేట్ను విభజించింది అని మాట్లాడుతూ ఉన్నారు. స్టేట్ను విభజించినప్పుడు ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు కదా, అందరి ఆమోదంతోనే అది విభజింపబడింది. కానీ ఈనాడు అదే పార్టీ మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అంటున్నారు. అవి ఎంతో యువతకు ఉపాధి కల్పిస్తూ అంటున్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ అంటారు, స్టీల్ ప్లాంట్. తర్వాత ఇక్కడ మన కడప జిల్లాలో ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రతి ఒక్కటి మిగతా పార్టీలు అయితే మేము చేయిస్తామంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ నేను చేస్తాను అంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రేపు రాబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, నేను నియోజకవర్గం కానీ జిల్లాలో ఉండే వాళ్ళందరినీ కోరుకునేది ఏమంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో గత ముఖ్యమంత్రి స్వర్గీయ
రాజశేఖర రెడ్డి గారు ఎంత కృషి చేసినారు, కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత మనకు అభివృద్ధి చెందింది, ఎంతమంది బాగుపడినారని ప్రతి ఒక్కరికి తెలిసింది. వారి కుమార్తె గత 10 సంవత్సరాలు వారు చూసినారు రాష్ట్ర పరిస్థితులు. చూసిన తర్వాత అదే రక్తం ఆమె రాజశేఖర రెడ్డి గారి రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఆమె ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానించిన వెంటనే పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి ఆమె ఆడకూతురైనా కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రజా సంక్షేమం కోసం ఆమె ఎంతో పాటుపడతా ఉన్నప్పుడు అందరూ మనం ప్రోత్సహించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఆ రకంగా కష్టపడడం అనేది ఆమె స్వార్థం కోసం కాదు, మనందరి కోసము, మన రాష్ట్ర ప్రయోజనాల కోసము. మిగతా ఇంతకుముందున్న పార్టీలన్నీ అది చేస్తాం ఇది చేస్తామన్నారు కానీ ఎవరు చేయలేదు. ఉన్న పరిస్థితుల్లో అందరము ఎవరి కొద్ది ఎవరి కుటుంబము ఎవరి పరిస్థితి వాళ్ళే అని చూసుకుంటే రాష్ట్రానికి ఎవరు అనే ఉద్దేశంతో, ఎందుకంటే వారి తండ్రి గారు అంత సేవ చేసినారు కాబట్టి వారి తండ్రి గారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆమె తిరుగుతూ ఉన్నప్పుడు ఆమెతో కలిసి మేమందరం కలిసి మేము పోరాడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా. ఈ నియోజకవర్గంలో ఒక్కొక్కరు ఎవరి ఇళ్ళు వాళ్ళు చక్కబెట్టినట్టు ఒక్కొక్కరు ఎవరి నియోజకవర్గం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈసారి తప్పకుండా కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఆయన భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజల కోసం ఆయన చెప్తా ఉన్నారు. యవనస్తులు యూత్కు ఉద్యోగ అవకాశాలు, తర్వాత బడుగు బలహీన వర్గాల వాళ్ళ అభివృద్ధి కోసము ఇవన్నీ పాటుపడాలనేసి వారు ఎంతో శ్రమతో వారు అక్కడ చేస్తూ ఉన్నారు. షర్మిలమ్మ గారు ఇక్కడ తను కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు. అటువంటి షర్మిలమ్మ గారిని మనం సపోర్ట్ చేయాల్సింది పోయి కొందరు స్వార్థంతో అసెంబ్లీలోనే అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మన భారత సంస్కృతి అది కాదు. ఆడబిడ్డలను ఎంతో గౌరవించే సంస్కృతి. ఆడబిడ్డలను ఆడబిడ్డ బాధపడకూడదు, కన్నీరు పెడితే మా కుటుంబానికి క్షేమం కాదనేటువంటి మన భారతదేశంలో ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంకి వచ్చేది ప్రజలు ఎన్నుకునేది ఎందుకు? మన క్షేమం కోసం వాళ్ళని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఇంతమంది ఓట్లు వేసి నాయకులను అసెంబ్లీకి పంపించేది ఎందుకు? వారి బాగోగులు చూడాలా. ఒక కుటుంబానికి తండ్రి ఏ విధంగానో, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతినిధి తండ్రి అనే ఉద్దేశంతో పంపించినప్పుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది నాకైతే చాలా మనసు కలిసివేస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా. రాజకీయంగా వచ్చేది స్వలాభం కోసం కాదు, ఎవరో మెప్పు పొందడానికి మాట్లాడడానికి కాదు. నా ఇంట్లో కూడా తల్లి చెల్లి ఉన్నారు. ఒక ఆడబిడ్డనంటే ఆమెను అన్నట్లే. అది కాకుండా రాష్ట్ర క్షేమం కోసం బయటకు వచ్చిన ఆ బిడ్డను ఆ విధంగా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు. కాబట్టి ఇదంతా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదంతా అందరూ వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ దేశము ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ పటిష్టమైన పార్టీ. ప్రాంతీయ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాంట్లో ఒక నియంత పాలన, ఒకరు చెప్పిందే వేదం. కానీ ఇక్కడ అందరూ పాలకులే, అందరూ కలిసి పనిచేయాల్సిన వాళ్ళు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. ఈ కులం ఆ కులం అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరినీ ఏకతాటి పెట్టే పార్టీ కాబట్టి అందరూ ఈ బద్వేల్ నియోజకవర్గం ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. తప్పకుండా ఈ బద్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఉన్న ఇట్లా వైసీపీలో ఉన్న నాయకులు కావచ్చు, ఇటు తెలుగుదేశంలో ఉన్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. రాష్ట్రంలో చాలా అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి దాన్ని